హలో దోస్తులు! ఏంది పోచంపల్లి బోర్డ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇయాల మనం వచ్చింది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భూదాన్ పోచంపల్లికి. పోచంపల్లి అంటేనే పట్టు చీరలకి ఫేమస్. అసలు ఈ పోచంపల్లిలో ఒకప్పుడు కాటన్ చీరలు నేసేటోళ్ళు. కానీ కాటన్ నుంచి పట్టు వరకు వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు? అదంతా ఇన్ఫర్మేషన్ అక్కడ నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నా. అదంతా మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. పోచంపల్లి పట్టు చీరల తయారీ ఫస్ట్ టైం 1970లో స్టార్ట్ అయిందంట. అప్పటి పంచాయతీ పెద్దలు కొంతమంది వాళ్ళ బ్రతుకు తెరువు ఇంకా డెవలప్ అవ్వాలని ఆలోచించి నూలుతో పాటు పట్టు కూడా తయారు చేయాలని నిర్ణయించుకున్నారంట. అందుకే అప్పట్లో ఒక ఇద్దరు యంగ్స్టర్స్ని బెంగళూరు పంపి నేతలో మెలకువలు తెలుసుకున్నారు. అదే పోచంపల్లి చేతి మగ్గల పరిశ్రమకు ఒక పెద్ద ఆరంభమైందని కూడా చెప్పొచ్చు. ఈ చీరలు ఆధునికంగా ఉంటాయి. ఈ చీరల తయారీ ఇక్కత్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కదా మరి మనం షాప్కి పోయినప్పుడు పోచంపల్లి పట్టు చీరలు చూపించండి, ఇక్కత్ శారీస్ చూపించండి అనేసి అంటాం. పట్టు తీసుకొచ్చినప్పటి నుంచి మనం కట్టుకునే పట్టు చీర వరకు కంప్లీట్ ప్రాసెస్ ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి పోచంపల్లికి ఇప్పుడు వచ్చేసాము. మా దగ్గర అంటే 1-2 మొగ్గాలు ఉంటాయి. ఇప్పుడు మనం రుద్ర శ్రీశైలం గారింటికి వచ్చాము. ఇక్కడ మనకు చాలా మొగ్గాలు ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు ప్రాసెస్ తయారవుతుంది చీరల షాప్ వరకు. ఇది రా మెటీరియల్, దీన్ని బ్లీచ్ చేయడానికి వాడుతున్నారు. ఈ రా మెటీరియల్ ఇప్పుడు ఉడకబెట్టడానికి తీసుకెళ్తున్నారు. అది మనకు సబ్బులు గిన కలిపినటువంటి వాటర్లో ఆటలు తీసుకోండి. ఇప్పుడు మాలు ఉడకబెట్టడం మీరు చూస్తున్నారు. మనకి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక గంటన్నర టైం పడుతుంది. గంట సేపట్లో పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఇలా పూర్తయినటువంటి మాలు బ్లీచ్ అయితే మాలు వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఇది బ్లీచ్ అయినటువంటి మాలు. అలా మైల తీస్తే ఇలా వైట్గా వస్తుంది. మనకు ఇలా వైట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం ఎండేసి మళ్ళీ తిరిగి చీరలు తయారు చేయడానికి వాడతాం. ఇప్పుడు మనం దీని తర్వాత ఏంటన్నా ప్రాసెస్? ఇప్పుడు అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత డబ్బాలు ప్రాసెస్ అయితే డబ్బాలు తిప్పడం చూద్దాం ఎలా అవుతుంది. రండి మనం ఇది డబ్బాలు ఒకటేసారి 4-5 డబ్బాలు ఇలా తయారవుతాయి. ఎండిపోయిన చిట్టలు ఉంచి సపరేట్ గా చేస్తారా దారాలను? అంతేనా? దారాలను సపరేట్ గా చేస్తారా? దారాలను సపరేట్ ఎండేసిన తర్వాత ఈ చిట్టలు వేసి డబ్బాలు తిప్పడానికి ఇట్లా ఈ మిషన్ ఇది కంప్లీట్ అయిపోతుంది. డబ్బాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఇలా చిరిగి పోస్తారు. మనకి ఎన్ని కొయ్యలు కావాలో అన్ని కొయ్యల మీదకి ఆ డబ్బాలు దీంట్లో మిషన్లో సెట్ చేస్తాం మేము. ఓకే, ఇది మిషన్లో డబ్బా కొలుకులు సెట్ చేసి పెట్టేస్తాం. ఈ ప్రాసెస్ను చిరిగిపోయడం అంటారు. ఈ చిరిగిపోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని చుక్కలు వేయడం అంటారు. ఈ ప్రాసెస్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది యాక్చువల్లీ మనకు ఇది గ్రాఫ్ పేపర్ మీద ఉంటుంది. దీన్ని మేము ఇది తయారు చేసుకుంటాం. ఈ డిజైన్ తయారు చేసుకొని దీన్ని మళ్ళీ కాపీ చేస్తాం. ఇది పైన ఉంది, ఈడ కింద కాపీ చేస్తాం. దీని మీద కాపీ చేస్తాం. ఈ మన పట్టు దారం మీద కాపీ చేస్తాం. పెన్ మార్క్ తో చేస్తాం. పెన్ మార్క్ తోటి కాపీ చేస్తాం. అక్కడ చూపి
అంటే మీరు కంప్లీట్ గా సారీ పైన డిజైన్ వేసేస్తున్నారు, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ఓకే, ఇది ఇక్కడ స్టాప్ చేయండి. టై అండ్ డై చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రాసెస్ లో టై అండ్ డై వర్క్ జరుగుతుంది. టై అండ్ డై వర్క్ అంటే ఇలా ఉండదు చూడండి. ఇది మార్కింగ్ అయిపోయింది. ఈ మార్క్ లో ఇక్కడ దారంతో టై చేయడం జరుగుతుంది. అవ్వాలి దారంతో టై చేస్తాం. పెద్ద ప్లేస్ లో రబ్బర్ తోటి టై చేస్తాం, స్మాల్ ప్లేస్ లో దారంతో టై చేస్తాం. ఇది ఇప్పుడు వైట్ మార్క్ వస్తుంది, వైట్ చుక్క వస్తుంది. మిగతా భాగాన్ని డై చేయడం వల్ల కలర్ వచ్చేస్తుంది. డైయింగ్ ఉందా? అది టై అయిపోయిన తర్వాత డై చేయడం. మీరు చెప్పండి. మార్కింగ్ పెట్టిన కానీ వస్తుంది. తర్వాత మళ్ళీ వద్దనుకున్నప్పుడు కట్ చేసుకొని దగ్గర పెట్టి అది మళ్ళీ వీధి వేరే రంగు ఈ రకంగా అది అర్థమే కట్. మీరు మాట్లాడండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఇంచులు రావాలో అన్ని ఇంచులు పెడతాం. 11 ఇంచులా 12 ఇంచులా ఆ గ్రాములే పెడతాం. ఇవాళ ఎల్లో పచ్చ వస్తుంది. ఈ ప్రాసెస్ తర్వాత పచ్చ వస్తుంది. ఎల్లో అయినాక పచ్చ వస్తుంది. పచ్చ రంగు వచ్చాక ఇది అంచులు మెరూనా పచ్చనా మనం దాన్ని బట్టి అద్దుకోవాలి. నడవ వేరే కలర్, చీర కలర్. ఆ ప్రాసెస్ తర్వాత మనకు ఇది పళ్ళు, ఇది కొంగుల చిటికి అంటుంది. ఇది కొంగుల చిటికి. ఇది ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది. మనకు చీర చిటికి వచ్చేసేసి ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇది అంచ వస్తుంది డిజైన్. ఇది మిడిల్ వస్తుంది. ఇది ఇంకొక అంచ. ఇట్లా మనకి ఇప్పుడు ఎల్లో కలర్ చూసినాం కదా, అది ఎల్లో కలర్ ఇక్కడ. ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇది మెరూన్ కలర్ అది ఆద్దడం జరిగింది. మెరూన్ తర్వాత ఈ కలర్ ఇట్లా 1 by 1 ఈ కలర్ చేసుకుంటూ అంటే సారీ సపరేట్ గా, పళ్ళు సపరేట్ గా చేసి మళ్ళీ యాడ్ చేస్తారా? రెండు పళ్ళుకు సపరేట్ చిటికిది, సారీస్ కి సపరేట్ చిటికి. ఒకసారి అదే ఇలా 7 జిల్లకు వస్తుంది. 3 7 జిల్లకు వస్తుంది. అదే ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇది వర్కర్ మొగ్గ పైన తీసుకుపోతారు. దీన్ని తీసుకుపోయి దీన్ని ఆస్కేసుకోడు, తిప్పి ఆస్కేసుకుంటూ మళ్ళీ మీరికలు వేసి పంటకు మన కండాలి పంటలు చూడు. ఇట్లా ఏదైనా తీసుకురండి. ఇంకా ఈ దారాన్ని కండల కింద చుట్టుకోవడం జరుగుతుంది అనమాట. వరుసకు మళ్ళీ పట్టాలి. ఈ వరుస పడితే మళ్ళీ వరుస వస్తుంది. నువ్వు ఎన్ని గంటలు వచ్చా సార్ ఇది వేసినాక ఇది వస్తుంది. ఇవి విడిగా వేసినాక మళ్ళీ డిజైన్ కదలదు చీర మొత్తం. ఇలా కండల కింద చుట్టుకోవడం జరుగుతుంది. వీటిని నాడులో పెట్టి మొగ్గ మీద చీర అప్పుడు రెడీ అవుతుంది. మీరేం చేస్తున్నారమ్మా? చిక్కి కడతాను. ఒకసారి చూపిస్తారు ఎట్లా కడతారో? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారమ్మా? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అలవాటు అయిపోయిందా పని? పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్తారా? ఓకే ఓకే. అమ్మ మీరేం చేస్తున్నారు? మేము చుట్టి కడుతున్నాం. అంటే ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు అంతేనా? ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాలు. 40? అమ్మా గ్రేట్ అమ్మా, అలవాటు అయిపోయింది అయితే పని. సరే అమ్మ మీరేం చేస్తున్నారు?
మేము చాలా పని చేస్తున్నాము. చిట్కీలు కడతాము. మేము మరి ఇప్పుడు వాళ్ళు చేసేదానికి మీరు చేసేదానికి తేడా ఏంటిది? వాళ్ళు చేసింది అదే, వాళ్ళ డిజైన్ వేరే, నా డిజైన్ వేరే, నా క్రాస్ డిజైన్. ఓకే, నాది వేరే. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చేస్తారు. ఒక్కొక్క కాసు ఒక్కొక్క తిరుగుతారు. ఓకే, మేము చేయబట్టి 25 ఏళ్ళు, 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నారా? ఇదే పని. వేరే పని ఏం చేయరు అయితే? మాకు మేము ఎక్కడ మేము ఇదే పని చేస్తాం. మీ చేతి వృత్తి మంచిగా ఉంది అయితే. ఇదే పని మాకు ఇదే వస్తుంది కదా. ఎక్కడ మాకు అట్లా పొలం పనులు మాకేం లేవు కదా బాబా. మరి ఎట్లా ఉంది ఇది? మంచిగా ఉందా? రోజు పని ఉంటుందా? మాకైతే లేదు, మేము కూలీ చేస్తాం కదా. మాకు లేదు. ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? 8 గంటలు. 8 గంటల పని. 9 గంటలకు వస్తాం, మధ్యాహ్నం 1 గంటలకు పోతాం, లంచ్ 2 గంటలకు వస్తాం, మళ్ళీ సాయంత్రం 6:30 పోతాం. 6:30కి వెళ్ళిపోతారు. ఇవి గుర్తులు పెడతాం మేడం. దీంట్లో ఒక కలర్ వస్తుంది, దీంట్లో ఒక కలర్ వస్తుంది. ఇవన్నీ మళ్ళీ మేము ప్యాక్ చేసుకుంటాం అంచెలేడికి, తర్వాతకి కలర్ వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 9 సంవత్సరాలు మేడం. 9 సంవత్సరాల నుంచి. మరి ఈ పని నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాల నేర్చుకోవచ్చు? మీరేం చెప్తారు? మేము 50 ఏళ్ళు చేస్తాను. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? చిన్నప్పుడు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటున్నారు కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైనా, పడుతుంది. అయితే ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు చేనేతది అది అంతరించిపోవద్దు అనేసి ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటారు, వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక 4 రోజులు పడుతుంది. మొత్తం పూర్తిగా వస్తుంది. 4 రోజులు ఖచ్చితంగా పడుతుంది. 4 రోజులు ఒక ఖచ్చితంగా. 4 రోజులు మాత్రం జర ఇబ్బంది అయితే, చేతులు నొస్తుంటాయి. తర్వాత అలవాటు అంటే దారం పట్టుకోవడానికి తెగిపోవడం అట్లా జరుగుతుందా? కట్టేస్తాం. చేయాలంటే దారం తగిలి తగిలి చేతులకి నొప్పి అవుతుంది. పోయాలి, వస్తుంటే వస్తుంది, మళ్ళీ చేయాలి. అట్లా కొంచెం టైం పడుతుంది. ఇదే నా చేసేది. 4 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ స్టాండర్డ్ గుంజాలి, మళ్ళీ లూజ్ లూజ్ ఉంటే అలా రంగు దిగుతుంది. అమ్మ మీరేం చేస్తున్నారు? మేము చిట్కి పడతాం మేడం. చిట్కి పెట్టిన తర్వాత మళ్ళీ చీర దగ్గర ఇప్పుడు మొందం కాడికి మొత్తం మగ్గం అవుతుంది, నేస్తుంటే చీర తయారవుతుంటే చిట్కి పడతాం. అంటే ఇది చీర మగ్గానికి వెళ్ళే దానికంటే ముందు దారం ప్రాసెస్. దారం చిట్కీలు కడతారు దారానికి. ఆ తర్వాతకి కండలు పడతాం. కండలు పట్టిన తర్వాత మగ్గం కాడికి పోతే చీర నేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము దగ్గర అవుతుంది ఒక 20 సంవత్సరాల దాకా. అలవాటు అయిపోయిందా? చాలా ప్రాక్టీస్ అయిపోయింది మాకు, అలవాటు అయిపోయింది. రోజు ఇదే పని చేస్తారా? రోజు ఇదే పని. ఎన్ని గంటలు చేస్తారు మీరు? మేము ఎన్ని గంటలు అంటే ఇక చేస్తూనే ఉంటాం. ఇక మొగ్గని వేస్తూనే ఉంటాం, మేము చేస్తూనే. దారం వస్తూనే ఉంటే చేస్తూనే ఉంటాం. దారం వస్తూనే ఉంటే చేస్తూనే ఉంటాం. మొగ్గల దగ్గర చిటికీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం చూసినాము. ఆ చిటికీని ఇప్పుడు ఇక్కడ ఇది ముష్టి కొయ్య అంటారు, అవి కొయ్యాలంటారు. దానికి వేసేసేసి ఇలా కండెలు చుట్టడం జరుగుతుంది. దీన్ని కండెలు అంటారు. ఈ కండెలు చుట్టిన కండెల్ని తిరిగి నాడులో పెట్టి అక్కడ మొగ్గం వేయడం జరుగుతుంది. చూపెట్టాను. దీన్ని బోనస్ అంటారండి. దీంట్లో చెక్స్ వస్తుంది. 1 ఇంచుకి ఒక చెక్స్ 3 గొలుకులు మలపడం అంటారు. పెద్ద జారి ఇది బోను అచ్చు కింద పెద్ద చీర దాని కింద వస్తుంది. ఇది ఒక 4 నుంచి 6 డేస్ పడుతుంది. డిజైన్ బట్టి ఉంటుంది. ఈ జరి ఎక్కువ ఉంటుంది. జరి పెద్ద చీర కాబట్టి జరి ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ పేట ఎక్కువ ఉంటుంది. జరి జాళ్ళు పింజర్ అనేది పెద్దగా ఉంటుంది. ఇది మాకు మాస్టర్ వీవర్స్ ఇచ్చినాక ఇది బోనస్ అంటారండి. ఈ పెద్ద జరి వస్తుంది, నడుమ చెక్స్ కూడా వస్తుంది. నడుమ 3 గొలుకుల నుంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్యాక్ కూడా అంటే అడ్డం కూడా జరి గొలుకులు వస్తున్నాయి. ఈ చీరే బోనస్ చీర అంటారండి. పెద్ద పింజర ఉంటుంది.
కొంచెం మళ్ళీ నా పేరు రుద్ర శ్రీశైలం. మాది పోచంపల్లి ఇక్కత్ చీరలు చాలా తయారు చేస్తాం. మాస్టర్ వివర్స్ నేను. మా దగ్గర అంజలి ఐన్లూమ్స్ పోచంపల్లిలో ఉంది మాది. మా ఇంటికాడ మొగ్గాలు మాయే తయారు చేసి షాపులో అమ్ముతాం. రిటైల్ ధరకే హోల్సేల్ కూడా ఇస్తాం, రిటైల్ కూడా ఇస్తాం. చీరలు అన్ని మా వెరైటీ చీరలు ఉన్నాయి మా దగ్గర. ఇంకా మంచి వెరైటీ కొత్తవి కూడా మీకు కావాలన్నా ఆర్డర్ మీద చేసిస్తాం. ఈ రేటు వచ్చేసి 9,000 రూపాయలు పడుతుంది. రేటు ఫిక్స్డ్ రేటు మాది. దుకాణంలో పోతే ఎక్కువ ఉంటుంది కానీ మేము ఇది మాదే కాబట్టి ప్రొడక్షన్ కాబట్టి ఓన్ ప్రొడక్షన్ కాబట్టి రేటు తక్కువ పడుతుంది మాకు. ఈ చీరలు 9,000 కాడికి చీరలు ఎప్పుడు కావాలన్నా మీరు ఈ డిజైన్ ఇలా ప్యాటర్న్ మస్తు రకాలు ఉంటాయి. ఈ మోడల్లో 9,000 రూపాయల కాడికి ఈ చీరలు చేయగలుగుతాం మేము. కస్టమరు చూసి ఆర్డర్ చేయండి. ఇంకా వచ్చేసి ఇది బోన్ సెక్స్ వెరైటీ కొత్తగా వచ్చింది మోడలు. కొంగు పళ్ళు డిజైన్ ఉంటుంది. ఇది పళ్ళు డిజైన్ మళ్ళీ బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఈ చీర వచ్చేసి మన దగ్గర 11,500 రూపాయలకు దొరుకుతుంది. ఇది మనమే ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ రేటు బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మేము తక్కువ రేటుకే మేము ఇవ్వగలుగుతాం. దీంట్లో కలర్స్ ఏమైనా? దీంట్లో కలర్స్ వచ్చేసి మాకు చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా మీరు చెప్తే ఆర్డర్ మేము చేస్తాం. ఆర్డర్ మీద కూడా కలర్స్ ఇప్పుడైతే ఉన్నాయి 3-4 కలర్స్ అయితే వస్తూనే ఉంది. ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది ఆర్డర్ మీద సరుకు. మీరు చెప్తే ఇంకా కూడా చేసి ఇవ్వగలుగుతాం. స్మాల్ సెక్స్ చాలా ఇప్పుడు కొత్త ప్యాటర్న్, ఇది న్యూ ప్యాటర్న్. బాగుంటుంది. కొంగు పళ్ళు కూడా డిజైన్ వచ్చేస్తుంది. మళ్ళీ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది. చాలా బాగుంటుంది. కొత్త న్యూ మోడల్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనం 10,500 రూపాయలు. ఇది మనకు చాలా తక్కువ రేట్. ఇది మనము ఇక్కడ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఈ రేట్ ఇవ్వగలుగుతాం. బయట వారు ఎవరు ఇవ్వలేరు ఈ రేటు. కావాలంటే బ్లౌజ్ ఉంటాయి కదా? అన్ని బ్లౌజ్ ఉంటాయండి. అన్ని బ్లౌజ్ తో చీరలు. అంటే ఒకవేళ మధ్యలో ఇక్కడ చెక్స్ లాగా లైట్ గా డిజైన్ వచ్చింది, ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్ కావాలంటే కూడా మీరు నేసి ఇవ్వగలరు. ఆర్డర్ ఇస్తే నేసిస్తాం. ఆర్డర్ ఇవ్వాలి. దీంట్లో కలర్స్ ఏమైనా? దీంట్లో కలర్స్ ఉన్నాయి. మంచి కలర్స్ ఇప్పుడు న్యూ మోడల్ ఉన్నాయండి. మంచి న్యూ మోడల్ కలర్స్. క్రీమ్, వైట్, బ్లూ చాలా బాగున్నాయి కలర్స్. ఇది న్యూ మోడల్. ఇది కొత్త ప్యాటర్న్. ఇది కూడా పళ్ళు బ్లౌజ్ డిజైన్స్. అది పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్ మొత్తం. ఇది మధ్యన చీర బాగుంటుంది. ఇది కొత్తగా వచ్చింది మోడల్. ₹9,000 పడుతుంది రేట్. ఇది న్యూ మోడల్ కూడా బాగుంటుంది. ఐటమ్ బాగా పోతుంది. ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఇది ఒక ప్యాటర్ను టిష్యూ బార్డర్. ఇప్పటికి ఇప్పుడు పెడతా. టిష్యూకి పట్టుకి డిఫరెన్స్ ఏంటి? టిష్యూ అంటే ఒక కడ్డీ బార్డరు, ఇదేమో జరీ బార్డరు. ఇది కడ్డీ బార్డర్ అంటారు మనం. ఇది కడ్డీ బార్డర్. ఇది కడ్డీ బార్డర్ అంటారు దీన్ని మనం. ఇది కడ్డీ జరీ. ఇప్పుడు ఇదేమో టిష్యూ అంటే ఇది జరీ ఇట్లా ఎక్కువ తేలదల్లే కలిసిపోతుంది. ఇదేమో మీది తేలుతుంది ఇట్లా. టిష్యూ అంటే ఇది బట్టలనే జరీ లెక్క వస్తుంది బార్డరు. ఇది టిష్యూ బార్డరు. ఇది పాన్ పటోలా డిజైన్. ఇది కొత్త ప్యాటర్న్. ఇది కూడా బ్లౌజు డిజైన్ వస్తుంది. బ్లౌజ్ పళ్ళు వచ్చేసి రెండు సేమ్ డిజైన్ ఉంటుంది. అట్లా చీర కూడా బాగుంటుంది. చీర కూడా మేడం. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. చూపిస్తా. కలర్స్ ఉన్నాయి. ఇలా కూడా వచ్చేసి మనం రేటు 8,500. ఇది మన రేటు మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి తక్కువ రేట్కి ఇవ్వగలుగుతాం మనం. ఈ షాప్లో పోతే ఎక్కువ రేట్ అయిపోతుంది.
అంటే మీ దగ్గరనే మీరే అన్ని మేమే దారాలు తయారు చేసి మేమే అంత అంటే తక్కువ ఈ రేట్లలో వస్తాయి. షాప్లోకి వెళ్తే మళ్ళీ 2000 జరుగుతుంది. ఎక్స్ట్రా జరుగుతాయి. అవుతుంది. దీంట్లో కలర్స్ అని చెప్పారు, సో ఇన్ని కలర్స్ ఉన్నాయి. బ్లూ విత్ పర్పుల్, ఆరెంజ్ బ్లూ, పింక్ అండ్ గ్రీన్. ఓకే, నైస్. ఇది డబల్ వివింగ్, సింగిల్ వివింగ్ ఉంటుంది, దానికి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది. అది వచ్చేసి మనకు 6000కి వచ్చేస్తుంది. కాకపోతే చీర వెయిట్ తక్కువ ఉంటుంది, బట్ట జర అల్గా ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. అది విత్ బ్లౌజ్ వస్తుంది, విత్ బ్లౌజ్ రాదు, ఓన్లీ సారీ మాత్రమే. సారీ వరకే వస్తుంది. 6000 స్టార్టింగ్. కానీ దానికి ఇది డిఫరెన్స్. చాలా బాగుంటది. నాణ్యత డబల్ ఇక్కది కాబట్టి, డబల్ వీవింగ్ కాబట్టి ఆ సింగిల్ వీవింగ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్ మగ్గం మీద నేర్పించుకోవాలని కొంతమంది ఆశపడతారు కదా షాప్స్ లో కాకుండా, మరి ఎట్లా మీ అడ్రస్? మాది భూదాన్ పోచంపల్లి, మాస్టర్ వివర్స్, రుద్ర శ్రీశైలం మాస్టర్ వివర్స్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9848960073. ఫోన్ చేసి కాల్ చేసి రండి, వాట్సాప్ పెట్టినా మేము కాల్ చేసినా కానీ రెస్పాండ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మేము ఇట్లా గ్రాఫింగ్ ఏ డిజైన్ కావాలని మేము ఇలా చూసుకొని ఈ డిజైన్ అని మేము నిర్ణయించుకొని అంచు బార్డర్కి ఏది, ఇలా బాడీకి ఏది అని డిజైన్స్ చూసుకొని ఇళ్ళకెళ్ళి సెలక్షన్ చేసుకొని డిజైన్స్ని డిజైన్స్ సెలక్షన్ చేసుకొని ఇట్లా ఈ డిజైన్ తీసుకొని వైట్ కలర్ దారం వైట్ ఇట్లా Same as ఎన్నో this అస్కి మీద ఈ సిల్క్ పట్టు పోసి ఈ పట్టుకు ఇట్లా అన్ని మనం మార్కింగ్ చేసుకొని డిజైన్స్, ఈ మార్కింగ్ మీద మనం కట్టు లబ్బర్స్ వేసుకొని ఏం కలర్స్ కావాలి, ఏ డిజైన్స్ కావాలి, ఇలా ఏ కలర్ రంగు కావాలి, ఇలా ఏ పువ్వుకు ఇలా ఏ రంగు పెట్టాలి మేము నిర్ణయించుకొని ఇలా చూసుకున్నట్టుగా ఈ కలర్స్ చేస్తుంటాం. ఇట్లా గ్రాప్ వేసినాక ఈ గ్రాప్ని ఇట్లా మనం దీని తీసుకుంటాం. ఇది చాలా సన్న పని, కష్టమైన పని. ఇది చాలా ఈ పని ఇప్పటి తరం చేయాలంటే చాలా కష్టం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? నేను చేయబట్టి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పని. అంటే నేను ఒక్కనే కాదు, మా తాతగారు ఇదే పని చేసిండు. ఆయన కాటన్ రుమాళ్ళు, ఏరియా రుమాళ్ళు, అవి లుంగిలు, దోతులు ఇంకా కాటన్ చేసిండు. మా నాయన మసరేస్ చీరలు తయారు చేసిండు. మేము పట్టుకొచ్చినాం. మాది మొత్తం మూడో తరం నాది ఈ పని చేయబట్టి ప్రవృత్తి. దీన్ని కస్టమర్స్ కూడా ఆదరించి ఈ కళని బతికియాలని, అందరూ కస్టమర్స్ చాలా మన పోచంపల్లి ఇక్కత్ చీరల్ని కట్టాలని, కొంతమంది స్నేహితులకు ప్రోత్సహించాలని మేము ఈ ఇక్కత్ తయారు చేసే కార్మికుల తరపున కార్మికులకు పని కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కస్టమర్స్ ఎక్కువ శాతం మన పోచంపల్లి చీరల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంక ఇట్లాంటి మంచి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్.